గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మహిళలైనా పురుషులైనా బయటికి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అవుతూ ఉన్నారు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటూ ఉన్నారు, అసలు మన డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఎలా ఉండాలి, ఎంత ఇంపార్టెంట్ అది, అండ్ మన డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ఫ్యామిలీ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, బయట మనము ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాం, ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి రజనీ రామ గారు ఉన్నారు, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మాట్లాడదాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే, థ్యాంక్ యూ. సో ఈ కంప్లైంట్ చాలా విన్నాము. ఇంట్లో ఉన్నప్పుడు లేడీస్ అయినా అంతే, అబ్బాయిలైనా అంతే, కొంచెం కంఫర్ట్గా ఉండాలి అని అనుకునే క్రమంలో వాళ్ళు షార్ట్ బట్టలు వేసుకోవడం, నైటీలు వేసుకోవడం అది చేస్తూ ఉంటారు. అండ్ ఒక బద్ధకం కనిపిస్తూ ఉంది, డ్రెస్ మళ్ళీ రెడీ అవ్వాలని వాళ్ళకి బద్ధకంగా ఫీల్ అయ్యి అలా వేసుకుంటూ ఉంటారు. అండ్ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం బాగా రెడీ అవుతారు, ఎందుకంటే బయట అందరూ చూస్తే బాగోదు అని. దీన్ని అంటే రకరకాల కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. మీకు బయటి వాళ్ళకి చూపించడానికి రెడీ అవుతారని, ఇంట్లో మాత్రం మీకు చేత కాదు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్ కూడా ఇంపార్టెంట్ కదా. వాళ్ళకి బయట పని చేసి వచ్చి ఇంట్లో తయారవ్వాలనిపించదు, కంఫర్ట్ బట్టలు వేసుకోవాలనుకుంటారు. అందులో తప్పేముంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? తప్పేముంది అనుకునే కంటే వేరే వైపు అట్రాక్ట్ అయిపోతున్నారు కదా, అంటే దీనివల్లేనా అంటారేమో, కాకపోవచ్చు. ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని అదే పనిగా చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్ అయినా పెరగచ్చు, విరక్తి అయినా కలగచ్చు కదా. ఒక మంచి విషయం ఉంది, దాన్ని చూసి ఇంట్రెస్ట్ పెరగచ్చు. అదే కానీ ఒక బోర్ విషయం ఉంది, చూసి విరక్తి, రెండు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇప్పుడు లైఫ్లో ఒక భార్యాభర్తలనే కాదు, ఇంట్లో ఎవరైనా సరే, పెళ్ళి కాని పిల్లలైనా సరే నీట్గా ఉండాలి ఎప్పుడు కూడా, చక్కగా ఫ్రెష్గా. అటైర్ అనేది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒకటే విధంగా ఉండాలి. ఇప్పుడు జాబ్ ప్లేస్లో, వర్క్ ప్లేస్లో అయినా సరే అటైర్ అనేది ఫ్రెష్గా ఉండాలి ఈవినింగ్ వరకు కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఉత్సాహంగా ఉంటాం. ఉత్సాహంగా ఉండటం వల్ల అటైర్ కూడా మనం ఉంచుకోగలుగుతాం. అటైర్ అలా ఉంచుకోగలిగినప్పుడు మనం ఉత్సాహంగా ఉంటాం. అయితే ఇది ఎలా బయటకు వచ్చినప్పుడు మాత్రమే అలా ఉంటారు కొంతమంది, టన్ ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వేళ్లాడుతూ ఇంటికి వెళ్తారు. ఇల్లు చూసేటప్పటికి అలసైపోతుంది అనమాట. ఇంటి దగ్గర ఎవరో అంతా మనవాళ్లే, ఎలా ఉంటే ఏం కాదు అంటే ఒక విధంగా అది ఓకే కాదని, నేను అంతా మనవాళ్లే కదా. బయట మీరు ఇందాక అన్నట్టు బయట ఎలా పడితే అలా ఉంటే బాగోదు కదా, ఎలా పడితే అలా ఉంటే బాగోదు కదా అని తయారవటం వేరు కదా. ఇంట్లో మనవాళ్లే కదా, ఎలా ఉంటే ఏముందిలే అనుకుని ఉంటే పర్వాలేదు. కానీ ఇక్కడ ఆ భావాలు ఎలా మారిపోతున్నాయంటే, బయటకు వెళ్ళినప్పుడైతే పైనుంచి కింద వరకు చక్కగా చాలా బాగా మేకప్ అవుతారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. బయట నవ్వు రాకపోయినా నవ్వుతారు, కాళ్ళు ఏదైనా గుచ్చుకుని పుండే నొప్పి సలుపుతుంటే కూడా చిరునవ్వులు నవ్వుతూ ఉంటారు పైకి. మంచిగా షర్టు సరి చేసుకోవడము, హెయిర్ స్టైల్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే అలా ఉంటుంటారు. ఇంటికి రాగానే ఎక్కడ లేని నొప్పి అంతా గుర్తుకొచ్చి కుంటుకుంటూ ఇంటికి రావటము, విసుక్కోవటము, ఇంకా వచ్చి ఏదో ఒక నిక్కర్ టీషర్ట్ వేసుకుని అడ్డంగా పడుకోవడము. ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు వండి పెట్టాలి, ఎవరు లేరనుకో పిజ్జాలు ఆర్డర్ ఇచ్చేసుకుంటారు. అంటే అలా అయిపోయింది లైఫ్ స్టైల్, అంటే అలా చేసేసుకున్నారు. పాతకాలంలో జాబులు చేసే వాళ్ళని చూసినట్టయితే పొద్దున్న అన్ని చేసుకుని వెళ్ళేవారు, ఇంటికి రాగానే మళ్ళీ అన్ని చేసుకునేవారు. మరి అక్కడ కూడా ఫుల్ డే వర్క్ చేసి అన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారుగా. ఇక్కడ ఇప్పుడైనా అంతే కదా, వర్క్ 24 గంటలు అయితే వర్క్ అయితే ఉండదు, ఎప్పుడు ఉండదు. కాకపోతే డే అండ్ నైట్ డిఫరెన్స్ ఉంటుందేమో మేబీ. మిగతా జాబ్ చేసుకునే ఇదిగా చూసుకుంటే మాత్రం అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఒక విధంగా లేడీస్ని తీసుకుంటే చాలా బాగా రెడీ అయ్యి వెళ్తారు, చాలా అంటే చాలా బాగా. ఇంటికి రాగానే ముష్టి మాష్టిలాగా తయారై కూర్చుంటారు. అంటే ఓపిక ఎక్కడ ఉంటుంది మాకు ఇంకా అని అంటే, అసలు జీవితం నీది ఇదే, అది కాదు. నవ్వేడేస్ ఒక షాపింగ్కి వెళ్ళినా, ఒక ఆఫీస్కి వెళ్ళినా చెత్తగా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అదే వాళ్ళు ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటారు. కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగా బ్రహ్మాండంగా రెడీ అవుతారు, ఇంటికి వచ్చేటప్పటికి ముష్టి మొహాల్లాగా ఉంటారు. ఇలా రకాలు ఉన్నారనమాట. ఇప్పుడు కొంతమంది ఆఫీస్కి ఎలా వెళ్తే కాదు, ఇంట్లో మంచిగా ఉందాం అనుకునే శాతం ఉందో లేదో నాకు తెలియదు, సర్వే చెయ్యాలి. చూసినంత వరకు మాత్రం డల్గానే ఉంటున్నారు, ఎవరు కూడా చక్కగా ఉండటం లేదు. అయితే బయట ఎలా ఉంటే కాదు అనుకునే వాళ్ళు మంచి వాళ్ళు అనమాట. ఇక్కడ మంచి అంటే అది
మంచి ఆలోచన. ఇప్పుడు బయట వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే అటైర్ అనేది బాగుండాలి, నీట్గా ఉండాలి, అట్రాక్షన్గా కాదు, నీట్గా ఉండాలి. ఒక తల దువ్వుకున్నా కానీ, డ్రెస్ నలగకుండా ఉండటం కానీ, ఒక ఉత్సాహంగా ఉండటం కానీ అటైర్. ఇది ఈవినింగ్ వరకు వర్క్ ప్లేస్లో అలా ఉండటం అనేది మస్ట్, కాదని నేను అనటం లేదు. కానీ అదే జీవితం కాదు కదా, అదే జీవితం కాదు. ఎప్పుడైతే నువ్వు ఇంటికి వస్తావో అది నీ ఓన్ లైఫ్, నీ సొంత మనుషులు అనేవాళ్ళు అక్కడ ఉన్నారు. నువ్వు ఏది సంపాదించినా, నువ్వు బజార్ నుంచి ఏదైనా వస్తువు తెచ్చినా ఇక్కడ వీళ్ళ కోసం తెస్తావు, వీళ్ళ కోసం నువ్వు బ్రతుకుతున్నావు, మీరందరూ కలిసి బ్రతుకుతున్నారు, నీ లైఫ్ ఇక్కడ ఉంది. మరి వీళ్ళ కోసం నువ్వేం చేయవా? అంటే ఇంకా పొద్దుగుకులు తయారవుతూ కూర్చుంటే నాకు ఓపిక ఉండద్దు అంటే, తయారవమని ఎవరు చెప్పారు? ఇప్పుడు అక్కడ లిప్స్టిక్ వేసుకుని మంచి మంచి బట్టలు వేసుకుని నీట్గా వెళ్తాం. ఇంటి దగ్గర అలా ఉండమని లిప్స్టిక్లు వేసుకో, ప్యాంట్లు వేసుకో, అవి వేసుకో, బూట్ వేసుకో, పాయింటెడ్ హీల్స్ వేసుకో అని చెప్పరు కదా. ఇంటి దగ్గర ఎలా ఉండాలంటే నీట్గా రెడీ అవ్వటము, కాస్త చిరునవ్వుతో ఉండటము, చక్కగా ఇంటికి రాగానే స్నానం అనేది చేయటము. ఇప్పుడు కొంతమందిని చూస్తున్నారు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. అవును, ఆ బట్టలు కూడా మార్చుకోరు. బయటికి వెళ్ళేది ఉంటే తప్ప స్నానం చేయరు. ఏమో బయటకు వెళ్తే కూడా చేస్తారో లేదు, అవే బట్టలు ఉంటాయి ఒంటి మీద. అది ఎలా అయిపోతాయంటే అవి నలిగి నలిగి వేళ్లాడుతూ ఉంటాయి ఆ బట్టలు. ఒక నిక్కరు, ఒక టీషర్టు, ఆ జుట్టును కూడా ఇప్పుడు ఒక ఫ్యాషన్ కింద మార్చుకుని స్నానానికి వెళ్లే ముందు ఇట్లా ముడి కట్టుకుని వెళ్తాం కదా, ఆ ముడితో బయటకు వస్తున్నారు. సరే నువ్వు బయట అలా వెళ్ళావంటే, పని మీద వెళ్ళావంటే ఓకే, నేనేం అనను, అది క్యాజువల్గా వెళ్ళిపో, పని ఉంది వెళ్ళి తెచ్చేసుకో, కాదని నేను అనట్లేదు. కానీ ఇంట్లో మనుషులు నీ మీద ప్రేమ కలగాలన్నా, ఇష్టం కలగాలన్నా, ఆకర్షణ కలగాలన్నా, మీ ఇద్దరి మధ్యన జీవితం బాగుండాలన్నా కూడా మీ ఇద్దరి మధ్యన ఒక అందం, ఒక ఆకర్షణ, ఒక ఇష్టం, ఒక నవ్వు అనేది ఉండాలి. అవి ఇంట్లో మాయమైపోతున్నాయి. అది ఒక చెప్పండి. అంటే ఒక అటైర్ని బట్టే ఒక మనిషి మీద ప్రేమ, వాళ్ళ హెయిర్ స్టైల్ మంచిగా అల్లుకుని ఓ చీర కట్టుకుంటేనే భర్తకి భార్య మీద ప్రేమ వస్తుందా? మామూలుగా ఇప్పుడు యుఎస్లో ఉన్నారు చాలా మంది, వాళ్ళ అది మనిషి ఫీలింగ్స్, ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి, మనస్సుని బట్టి ఉంటాయి కానీ ఒక అటైర్ని బట్టి ఉంటాయా? ఖచ్చితంగా. ఏంటంటే ఒక ఆకర్షణ అనేది ఉంటేనే కదా. ఇక్కడ ఆకర్షణ డ్రెస్సింగ్ ని బట్టి ఉంటుందా? డ్రెస్ కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆపోజిట్ జెండర్స్ ఇద్దరు కూడా అయినప్పుడు వాళ్ళ మధ్యన అట్రాక్షన్ అనేది, ఆకర్షణ అనేది ఉండాలి. ఒక మేలు, ఒక ఫిమేల్, అంతవరకేనా రిలేషన్? అంతవరకే చెప్తారా? ఇప్పుడు అంటే మన ఇండియన్స్ కి ఒక్కరికే ఉంటుందా అట్రాక్షన్ అనేది? ఇప్పుడు మీరు బయట ఏ కంట్రీలోనైనా ఉంటుంది, మరి వాళ్ళు మనకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వరు? నార్మల్ గానే ఉంటారు. వాళ్ళది స్కిన్ చాప్ అనేది రెడ్ గా ఉంటుంది కాబట్టి మనం గమనించలేకపోతాం. వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు కాబట్టి, స్నానం చేయకపోయినా అలాగే ఉంటారు, బ్రష్ చేయకపోయినా అలాగే ఉంటారు, లేకపోతే వాళ్ళు క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళ మధ్యన మీరు అన్నది ఉందా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు కూడా చక్కగా మేకప్ చేసుకుంటారు, మంచిగా కాజల్ పెట్టుకుంటారు, లిప్స్టిక్ వేసుకుంటారు, హెయిర్ స్టైల్ చేసుకుంటారు, మంచి డ్రెస్సులు వేసుకుంటారు, పెర్ఫ్యూమ్ కొట్టుకుంటారు, మంచి మాటలు ఉంటాయి వాళ్ళ మధ్యన. వాళ్ళకి అదే అందం. వాళ్ళకి మళ్ళాగా బొట్లు, పువ్వులు, ఇలాంటివి, చీరలు, బొడ్డు కిందకి చీరలు కట్టడాలు, రకరకాల బ్లౌజులు ఇక్కడికి ఫ్యాషన్గా కుట్టించుకోవటాలు, ఆ అందాలు లేవు వాళ్ళకి. వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది. నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ మధ్యన ఉండాల్సిన ఆకర్షణ ఎలా కలుగుతుందో ఆ రకంగా వాళ్ళు తయారవుతారు. ఇప్పుడు నీగ్రోస్ని తీసుకుంటే 100 జడలు వేసుకుంటారు, వాళ్ళకి అది అట్రాక్షన్. ఎంత హెయిర్ ఇదిగా ఉంటే, రింకిల్స్ గా ఉండి జడలు ఎన్ని వేసుకుంటే అంత ఆకర్షణ అంట వాళ్ళ మధ్యలో. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మరి మన దగ్గరకు వచ్చేప్పటికి మనమేనండి. వాళ్ళని అసలు ఎందుకు పోల్చుకోవాలి? మన కల్చర్ ఏంటి? మనం ఇక్కడ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్స్ కి పువ్వులు పండుతాయి కాబట్టి మనము దేవుడికి పువ్వులు పెడతాము, మన తల్లోనూ పెట్టుకుంటాము. నార్త్ లో తీసుకుంటే పువ్వులు అసలు పండవు. వాళ్ళు దేవుడికి కూడా పువ్వులు అనేది కనపడవు. గుళ్ళల్లోకి వెళ్తే 1-2 బంతి పూలు, ఏదో ఒక రోజెస్ 2-3 అట్లా పెట్టి ఉంటాయి. మనలాగా కష్టాత్రం చేయాలన్నా, ఒక సహస్రం చేయాలన్నా అన్ని పువ్వులు మనకు ఉండాలని మనం చూస్తాం. గుడికి వెళ్ళామంటే పువ్వులు పళ్ళు అన్ని పట్టుకెళ్తాం. అక్కడ అట్లా ఏముండదు, కొబ్బరికాయ కూడా దొరకదు. మనకి పండుతున్నాయి కాబట్టి దేవుడికి కొబ్బరికాయ కొడతాము, పువ్వులు పెడతాము, మనం కూడా ఆ పువ్వులు పెట్టుకుంటాము, ఆ కొబ్బరికాయ తింటాం. అంటే మనకు దొరుకుతుంది కాబట్టి, వాళ్ళకి దొరకదు కాబట్టి. ఏది దొరికితే దాంతోనే వాళ్ళ మధ్యన వాళ్ళ జీవితం ఉంటుంది అనేది మనం గమనించాలి. మనకి దొరుకుతున్న సోర్సెస్ ప్రకారం మన జీవితాలు ఉన్నాయి. ఆడవాళ్ళకి మన కల్చర్ ఏంటి?
బొట్టు పెట్టుకోవడము, పువ్వులు పెట్టుకోవడము, చక్కని చీర కట్టు, తర్వాత మంచి వంటలు చేసి భర్తకు పెట్టడము, ఒక పూజ పునస్కారం, వీటి వల్ల భర్తకి ఏమవుతుందంటే ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది మన కల్చర్ ప్రకారం. అదే వేరే కంట్రీలో తీసుకుంటే ఇవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళకి సంబంధించినవే వాళ్ళకు ఉంటాయి. ఆవిడ బ్రహ్మాండంగా కేక్ తయారు చేస్తుంది, అందరు బర్త్డేలకి కేక్స్ తయారు చేస్తుంది, భర్తకి పిల్లలకి మంచిగా వాళ్ళు బ్రెడ్ తో టోస్ట్ తయారు చేయొచ్చు, పిజ్జా తయారు చేయొచ్చు, వాళ్ళది వాళ్ళకు ఉంటుంది, మనది మనకు ఉంటుంది కదా. సో మనకి ఉన్నటువంటి ఈ కల్చర్ మధ్యన ఎలా అట్రాక్షన్ గా ఉండాలి అనేది వీటి వల్ల వస్తాయి అన్నమాట. ఒక మంచి ఫుడ్ తయారు చేసి పెట్టడము, ఒక మంచిగా తయారు కావడం. పాత సినిమాల్లో చూపిస్తారు చూడండి, మాకు కూడా నవ్వు వస్తుంది బాగా. ఒక మరి మా మదర్స్ వాళ్ళ టైంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈవినింగ్ అయ్యేటప్పటికి మంచిగా రెడీ అవ్వడము, పొడుగాటి జడ, మంచి మల్లెపూలు, వైట్ శారీ, అతను కూడా మంచి వైట్ డ్రెస్ వేసుకోవడము. తర్వాత కాలంలో వచ్చేటప్పటికి 90s వచ్చేటప్పటికి కింద పైన లుంగి ఇది కుర్తీ ఏవో చూపించేవారు కలర్స్ తోటి. శోభన్ బాబు, మురళీ మోహన్ కలర్స్ ఎందుకు చూపించారు చెప్పండి? అది అలా ఉండాలి అని చూపించారు, కానీ ఇలాంటివి మీరు కట్టుకుని తిరగండి అని కాదు. ఓకే, భార్యాభర్తల మధ్యన ఆ ఆకర్షణ. ఇప్పుడు తల్లి మంచిగా రెడీ అయింది, పిల్లలకి ఎంతో ఆనందంగా భలే వండర్గా చూస్తారు. తల్లి అమ్మ భలే ఉంది, అమ్మ భలే ఉంది. ఏదైనా అందంగా ఉంటే మనకి అట్రాక్షన్ అవుతాం అంటారు కూడా కదా, పిల్లలు కూడా అంటారు, అమ్మ భలే ఉన్నావు అమ్మాయి వాళ్ళ, నీ జడ బాగుందమ్మా, పువ్వులు భలే ఉన్నాయి, పిల్లలు అంటారు. మరి మేము కూడా మా అమ్మని అనేవాళ్ళం. అలాగే నాన్న కూడా మంచిగా డ్రెస్అప్ అయితే, నాన్న నీ డ్రెస్ బాగుందని అనరా అంటారు. ఆ పిల్లలకి ఎంతో ఆనందంగా ఉంటుంది, అబ్బా మా అమ్మ మా నాన్న ఇంత బాగున్నారు ఇంత బాగున్నారు. వాళ్ళకి కూడా ఒక అట్రాక్షన్ కలుగుతుంది. ఎప్పుడు అమ్మని చూడాలి, అమ్మ దగ్గర ఉండాలి, అమ్మ చేసిన వంట బాగుంది, నాన్న కూడా వాళ్ళ అమ్మతో సంతోషంగా ఉన్నారు, మేము ఏది అడిగినా కొని పెడతారు అనే ఒక బాండ్ అనేది వాళ్ళ మధ్యన వస్తుంది. అలాగే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, లేకపోతే ఇన్లాస్ ఉంటారు, వాళ్ళు కూడా ఎప్పుడు చూసా మా కోడలు ముష్టిమోహం వేసుకొని తిరుగుతూ ఉంటుంది, దాని చేత ఏమైనా పెట్టిన రుచి ఉండదు, పచ్చి ఉండదు, స్నానం చేయదు, ఏం చేయదు, ముఖాన బొట్టు ఉండదు, ఏంటో అని వాళ్ళు సణుగుతూ ఉంటారు. అంటే అది మనకి సాధింపులాగా ఉంటుంది, కానీ ఆ అట్రాక్షన్ అనేది వాళ్ళ మధ్యలో లేదు. ఈ కోడలకి అత్తమామల మధ్యలో లేదు. బొట్టు లేని మొహంతో, గాజులు లేని చేతులతోటి ఏదో ఒక నిక్కరో ఒక ఇంకోటి ఏదో వేసుకుని వచ్చి పెడుతుంది అనుకోండి, తినబుద్ధి కాదు, నిజంగా తినబుద్ధి కాదు. అదే కానీ ఒక చిరునవ్వుతోటి చక్కగా మంచిగా ఒక బొట్టు, ఒక ఇది డ్రెస్ మంచిగా ఉండి అలా పెడుతుంటే సంతోషం వస్తుంది. కావాలంటే ప్రాక్టికల్గా చూసుకోవచ్చు ఎవరైనా ఈ విషయాన్ని. ఒక అత్తమావులని నేను అనట్లేదు, పిల్లల దగ్గరైనా భర్త దగ్గరైనా ఎవరి దగ్గరైనా. కానీ మనం బయట చేస్తాం, ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే టనాటన్ రెడీ అవుతాం. అవి ఓపిక లేకపోయినా మనకి రాకపోయినా తెలుసుకుని మరి బోల్డ్ రకాలు వండి పెట్టేస్తాం వాళ్ళకి. అబ్బో నన్ను మెచ్చుకోవాలి, అదే నీకు ఇక్కడ ఎందుకు లేదు? నా వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి, మా బాండ్ బాగుండాలని ఇక్కడ ఎందుకు అనుకోవట్లేదు? కరెక్ట్. అంటే అది బయట బాగోదేమో, వాళ్ళ ముందు గొప్పగా ఉండాలి, ఇంట్లో వాళ్ళ ముందు గొప్పగా ఉండవా నువ్వు? ఇంకొక క్వశ్చన్ అండి, నాకు మీరు మాట్లాడుతుంటే ఒక డౌట్ వచ్చింది. నిజంగా మనం ఫారిన్ కల్చర్ని తొందరగా అడాప్ట్ చేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ మనం వేసుకుంటాము ఇప్పుడు, కానీ మన కల్చర్ని వేరే వాళ్ళు అంత తొందరగా యాక్సెప్ట్ చేయట్లేదు కదా. మీరు ఫారినర్స్లో అమెరికన్స్ని తీసుకోండి, నీగ్రోస్ని తీసుకోండి, ఎవరైనా సరే వాళ్ళు రోజు శారీ కట్టుకొని ఎవరు రెడీ అయ్యేవాళ్ళు కొంచెం చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఒక రోజు శారీ కట్టుకుంటేనే ఏంటి శారీ అనే రోజులు వచ్చేసాయి. అబ్బా ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఓపిక మీకు చీర కట్టుకోవడానికి? చీర కట్టుకోవాలంటే కూడా ఓపిక ఉండాలి, మీకు అంత ఓపిక అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారు మీరు? ఇప్పుడు ఫారెన్ వాళ్ళు ఏదో నచ్చి ఒక ఫ్యాన్సీ డ్రెస్ లాగా కొనుక్కొని వెళ్తున్నారు, అప్పుడప్పుడు కట్టుకుంటారు వాళ్ళు. మనది స్వయంగా మనదే ఆ డ్రెస్ అప్పుడప్పుడు కూడా కట్టుకోలేని స్థితికి వచ్చేసారు. అంటే ఏం చెప్పాలి దీనికి? నేను పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్తాను. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత హెవీ బాడీ ఉంటుంది, వాళ్ళు చీరలు కట్టుకోలేని పరిస్థితి, చీరలు సరిపోవు అసలు వాళ్ళకి, ఇంకా మహా కట్టుకుంటే లుంగిలకు కట్టుకోవాలి, అంత లావైన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవ్వలేకపోతారు, ఏమన్నా వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు హెల్త్ ఇష్యూస్ వల్ల. వాళ్ళు చీరలు కట్టుకోకపోతే నష్టమేమీ లేదు, కట్టుకోలేరు, ఇంకా వాళ్ళు అయిపోయింది, వాళ్ళ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి ఎవ్రీ డే, మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు ప్రతిరోజు చీరలు కట్టుకుంటూ కూర్చుంటే మీకు టైం సరిపోదు. తర్వాత గబగబా బస్ ఎక్కాలి, లేకపోతే ఒక క్యాబ్ ఎక్కాలి, పట్పటా రోడ్డు మీద నడవాలి, చీర అడ్డం పడి ఏదన్నా దెబ్బ తగలచ్చు, పడచ్చు,
ఆ కంఫర్ట్నెస్. అవును. సో మీలాంటి వాళ్ళకి కూడా ప్రతిరోజు అది నాట్ సూటబుల్ అనే చెప్తాను నేను. అంటే ఒక చీరే కట్టుకోవాలని అవసరం లేదు, నిండుగా మంచి డ్రెస్ ఏది వేసుకున్నా యాక్సెప్టబులే నా దృష్టిలో. అది తప్పు కాదు. నిండుగా ఉన్నంత వరకు కూడా మనకి ఎవరు మన మీద చూపు పడకుండా, మనల్ని కామెంట్ చేయకుండా, మన వెనక పడకుండా, మన మీద చెయ్యి వేయకుండా ఉన్నంత వరకు ఏ డ్రెస్ అయినా ఓకే. చీర అని స్పెషల్గా చెప్పాలి అని అంటే కాలమాన పరిస్థితులు మారాయి కాబట్టి ఎవ్రీడే కట్టుకోలేని స్థితి వచ్చింది. కానీ నిత్యం ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ ఖాళీ ఎక్కువ ఉంది, ఇష్టం ఉండి చీర కట్టుకోవడం అనేది ఇష్టం ఉండి కూడా అలాంటి వాళ్ళు కూడా కట్టుకోలేకపోతున్నారు. వై బికాజ్ అంటే దానికి కూడా కారణం చెప్తాను నేను. ఇంట్లో హెవీ వర్క్స్ ఉంటాయి వాళ్ళకి, హౌస్ వైఫ్ అయినప్పుడు చాలా పనులు ఉంటాయి వాళ్ళకి, భర్త పనులు, పిల్లల పనులు, ఇంట్లో ఎవరైనా ఇల్లాస్ ఉన్నా, వచ్చేపోయే చుట్టాలున్నా వాళ్ళతోటి కూడా వాళ్ళు టైం సరిపోదు, ఓపిక సరిపోదు. అలాంటప్పుడు గబగబా పని చేసుకోవాలన్న ధోరణితోటి వాళ్ళు చీరలు కట్టుకోవడం మానేస్తున్నారు. అయితే నేనేం చీరే కట్టుకోవాల్సిన అవసరం లేదు, చుడీదార్ వేసుకుని పనులు చేసుకోవచ్చు. కానీ ఏం చేస్తున్నారంటే అంటే బయట పరిస్థితులను బట్టి నేను చెప్తున్నాను, తప్పు పట్టడం లేదు నేను. పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి మన ఆలోచనలు కూడా మారిపోతున్నాయి. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వితౌట్ చున్ని బయటకి ఎలా పడితే అలా బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మొన్న ఒక లేడీ కానిస్టేబుల్ రోడ్డు మీద చున్నీ లేకుండా ఒక కానిస్టేబుల్ని కొట్టింది. ఆ అమ్మాయిని అనరాని మాటలు అన్నారు, నీకు చున్నీ లేదు, నువ్వు తాగొచ్చావు, అది ఇదని మాట్లాడారు ఇష్టం వచ్చినట్టు. అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా సరే నిండుగా వెళ్ళటం అనేది మనకి గౌరవం. ఇప్పుడు ఎన్ని మారిపోయినా సరే ఆడదాని విషయం వచ్చేటప్పటికి, ఇలాంటి సందర్భాలు వచ్చేటప్పటికి తల ఒక రాయి వేసి అనేక రకాల మాటలు అంటూనే ఉన్నారు ఇంకా. అవును కదా. అక్కడ ఇప్పుడు మీరు కూడా అదే చెప్తూ ఉన్నారు, ఆడది ఇట్లా బయటికి వెళ్తే మనకి గౌరవం అని. అదే సంస్కారం మగవాడికి ఎందుకు ఇవ్వట్లేదు? ఏదున్నా కానీ మనిషి అటైర్ని చూసి కాదు, నువ్వు ఒక ఆడపిల్ల, నా సాటి ఒక తల్లి, ఒక చెల్లిని చూడు అని మగాడికి ఎందుకు సంస్కారం చెప్పరు అని చాలా మంది క్వశ్చన్ చెప్పరు. వాళ్ళకై వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదీ బయట చూస్తున్నప్పుడు తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్ళ చెల్లి కూడా, అంటే నేను ఎటు కూడా దేన్ని ఎక్కువ సమర్థించను. ఇప్పుడు కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక విషయం తీసుకుంటే ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఇప్పుడు చీర వల్ల కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. చుడీదార్ వల్ల ప్లస్లు ఉంటాయి, మైనస్లు. ఎనీ డ్రెస్ ఏదైనా సరే, ఏ పని చేసినా సరే మైనస్ ప్లస్ 2 ఉంటాయి. అది మనము ఏది ఎక్కడ ఎప్పుడు ఎందుకు అనేది ఉపయోగించినట్టయితే కనుక దానికి మనకి రిఫ్రిగరేషన్స్ అనేవి బ్యాడ్గా రావు అని నేను చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లో చెల్లో అక్క ఉంది ఉన్నప్పుడు, తన చెల్లి అక్క అలాంటి డ్రెస్సులు వేసుకుని బయటకు వెళ్ళినప్పుడు బయట అమ్మాయి కూడా అలాగే కనిపించినప్పుడు దృష్టి ఒకటే ఉండాలి, అతనికి ఒక కోణమే ఉండాలి. వీళ్ళని ఒక దృష్టితో చూసి వాళ్ళని ఒక దృష్టితో చూడకూడదు. ఎందుకంటే ఈ అమ్మాయి వేసుకున్నా ఆ అమ్మాయి వేసుకున్నా కూడా కంఫర్ట్ కోసమే వేసుకుంది అనేది ఆలోచించాలి. లేదు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళు కష్టపడతారు పాపం, అలాంటి వాళ్ళకి కూడా డ్రెస్సులు సూటబుల్. సో అంత మాత్రం చేత వాళ్ళని మనము వక్రీకరించి మాట్లాడటము, కామెంట్స్ చేయటం అనేది చాలా తప్పు. మనం ఆలోచించే దృష్టిని బట్టి ఉంటుంది. ఇంకొకటి, మళ్ళీ మొదటికి వస్తే మనము ఇవన్నీ స్పెషల్ కండిషన్స్లో మాట్లాడుకున్నాం. ఇంట్లోకి వచ్చేటప్పటికి ఒక చిరునవ్వు, ఒక చిన్న అట్రాక్షన్ అనేది కుటుంబ సభ్యులు అందరి మధ్యన ఉండాలి. ఒక భార్యాభర్తే కాదు, ఆ ఉన్నప్పుడే సంతోషం అనేది వెల్లివిరుస్తుంది. కావాలంటే ఇది ప్రాక్టికల్గా చూసుకోండి, ఇది ప్రూవెన్. ఓకే, కొత్త కొత్త కల్చర్ని అడాప్ట్ చేసుకోవడంలో మనం చాలా ముందుంటామేమో అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వైఫ్ స్వైపింగ్ అని వింటూ ఉన్నాము. ఎందుకు మనం తొందరగా అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం? మన కల్చర్కి మనము ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వము? మన కల్చర్ స్పాయిల్ అయిపోతే వేరే కల్చర్ మన దగ్గరికి వస్తే ఎటువంటి పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఇది మీడియా ప్రభావం వల్ల, సోషల్ మీడియా ప్రభావం అనుకోండి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కానీ, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి కానీ వెళ్ళడం, రావడం, తెలుసుకోవడం అనేది చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడో పాతకాలంలో మనకి వేరే దేశానికి వెళ్ళారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎవరు వెళ్ళేవాళ్ళు అంటే సైంటిస్టులు, డాక్టర్స్, పెద్ద పెద్ద ఇంజనీర్స్ లాంటి వాళ్ళు లండన్ వెళ్ళి చదువుకున్నారు, ఇంకో చోటకి వెళ్ళి చదువుకున్నారు. బట్ రిటర్న్ టు ఇండియా రాసుకునేవారు అనమాట. ఎండి ఫారెన్ రిటర్న్ లేదా లండన్ రిటర్న్ ఇట్లా రాసుకునేవారు. అమ్మో అని చాలా గ్రేట్గా చూసేవాళ్ళు. వాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కూర్చుని అందరికీ చెప్పరు. ఆ గ్రేట్నెస్ వాళ్ళల్లోనే ఉంచుకుని వాళ్ళ వరకే పరిమితం చేసుకుని ఏమంటారు, ఒక హుందాతనంతో వాళ్ళు వైద్యం చేయడము, వాళ్ళ ప్రొఫెషన్లో ఉండటం అనేది జరిగేది.
ఇప్పుడు అందరూ వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. అన్ని విషయాలు కూడా, ఫుడ్ కానీ అక్కడ కల్చర్ కానీ ఎనీ ఏ టు జెడ్ తీసుకుంటే అన్నీ కూడా కామన్ అయిపోయినాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇప్పుడు ఒక స్టేట్ ఇంకో స్టేట్ తీసుకుంటే కూడా, ఒక కంట్రీ ఇంకో కంట్రీ తీసుకుంటే కూడా అన్నీ కామన్ అయిపోయినాయి. ఫుడ్ హ్యాబిట్స్ చూడండి, మన పిజ్జా వచ్చింది ఇక్కడికి, ఎక్కడి నుంచి, మన ఇండియాలో లేదు కదా, అది వచ్చింది. అలాగే అన్నీ వచ్చాయి. డ్రెస్సులు తీసుకోండి, ఫ్యాషన్ డ్రెస్సులు, హెయిర్ స్టైల్స్ తీసుకోండి, ఇంకోటి ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు గ్లామరస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొన్ని తప్పవు. కామన్ పీపుల్కి అవన్నీ అవసరమా? ఇప్పుడు మీరున్నారు, హెయిర్ స్టైల్ అలా పెట్టుకున్నారు, మంచిగా డ్రెస్అప్ అయ్యారు, దానికి తగ్గట్టు మేకప్ అయ్యారు, కూర్చున్నారు, ఇక్కడ సూటబుల్. ఇది రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు అలా మేకప్ చేసుకుని ఎండలో కళ్ళు ఇలా పెట్టుకు వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది? చాలా చీప్గా ఉంటుంది, చిచ్చి అనిపిస్తుంది. అదే ఇక్కడ మిమ్మల్ని సబ్బా భలే ఉంది అనిపిస్తుంది. అంటే ఎక్కడ ఎవరు ఎలా ఉండాలి అది సూటబుల్ గా ఉండాలి. అది లేదు, వచ్చింది కదా దిగుమతి వచ్చింది, దరిద్రం, ఈ రోగం అంటు రోగం అనమాట. దీన్ని మనం అంటించుకోవాలి, మనం కూడా చేసేసుకోవాలి. అంటే అన్నీ మనకి సూట్ అయినాయా లేదా చూసుకోవట్లేదు, మనం కూడా అనుభవించామా లేదా, ఆ సాటిస్ఫాక్షన్ పొందామా లేదా అని చూసుకుంటున్నారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క కల్చరు మూలలకు వచ్చేసింది. ఇప్పుడు మన హైదరాబాద్కి కూడా ఈ మధ్య చాలా వచ్చేసాయి. ఇప్పుడు మొన్నటి వరకు మెట్రోపాలిటన్ సిటీస్ ఏమేమైతే ఉన్నాయో అక్కడికి వరకు మనం విన్నాం, అవుట్ ఆఫ్ స్టేట్. ఇప్పుడు మనది చాలా పవిత్రంగా ఉంది, చాలా ఇంకా న్యాచురల్ సిస్టంలో ఉందని మనం కళ్ళు మూసుకుంటున్నాం. కానీ చాప కింద నీరులాగా వచ్చేసి ఏమవుతుంది, ఎందుకంటే మనుషులు కూడా అట్నుంచి మైగ్రేట్ అయిపోయారు. చూడండి, ఇప్పుడు జాబ్ల కోసం కానీ బిజినెస్ల కోసం కానీ ఎన్నో కల్చర్స్ మన హైదరాబాద్ ఇది ఒక మినీ ఇండియా అని చెప్పచ్చు. వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళతో మ్యాచ్ అవ్వలేకపోతున్నారు. అవ్వలేక వీళ్ళు వాళ్ళలో మిక్స్ అయిపోవడానికి చేసే ప్రయత్నాలు అనమాట ఇవన్నీ కూడా. ఒక బట్టలే కాదు, ఫుడ్డే కాదు, వాళ్ళ ఓన్ పర్సనల్ లైఫ్ స్టైలే కాదు, ఇంట్లో ఉన్న మెంబర్స్తో చేసే బిహేవియరే కాదు, ఏది తీసుకున్నా కూడా అన్నీ కూడా కావాలని చెప్పి మార్చేసుకున్నారనమాట. బొట్టు పెట్టుకో, నార్త్ ఇండియన్స్ బొట్టు పెట్టుకోరు, ఎవరు పెట్టుకోరు, పెళ్లిగాని అమ్మాయిలు పెట్టుకోరు. మరి పెళ్ళైన ఆడవాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ సింధూరం పెట్టుకుంటారు, 16 రకాల అలంకారాలు ఉంటాయి వాళ్ళకి. మనం పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, కాటుక, పట్టీలు, మట్టెలు ఇవి చెప్తాం మనం. వాళ్ళు 16 చెప్తారు, అందులో ఒకటి లిప్స్టిక్ కూడా. లిప్స్టిక్ లేకుండా నార్త్ లో ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎవ్రీడే పొద్దున బొట్టుతో పాటు లిప్స్టిక్ కూడా వేసుకుంటారు. మనకి ఇక్కడ లిప్స్టిక్ వేసుకుంటే తప్పు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అన్ని చేస్తున్నారని చెప్పుకున్నాం కదా, మన ఆచారం సాంప్రదాయం ప్రకారం అయితే మనకి తప్పు. మరి నార్త్ లో పువ్వులు పెట్టుకుంటే తప్పు వాళ్ళకి, మనకేమో పువ్వులు కూడా సౌభాగ్యంలో ఒక భాగం మనకి. అలా కొన్ని చేంజెస్ తోటి తీసుకుంటే వాళ్ళకి 16 ఉన్నాయి. మరి వీళ్ళు పెళ్లి కాని పిల్లలు మాత్రమే బొట్టు పెట్టుకోరు, అక్కడ పెళ్లిలో సింధూరం పెడతారు. అప్పటి నుంచి వాళ్ళు భర్త ఉన్నంత వరకు కూడా బొట్టు అనేది పెట్టుకుంటారు. మన వాళ్ళు ఏంటి, మనకు ఉయ్యాల్లో వేసిన దగ్గర నుంచి మా అమ్మాయిలకి బొట్టు పెడతాము, అబ్బాయిలు బాబులకైనా పెడతాము, అన్ని మన కల్చర్ ఇది. మనం ఎందుకు మానేసుకోవాలి అంటే, ఇప్పుడు గ్లామరస్ ఫీల్డ్ ఉందనుకోండి, దాని గురించి నేను మాట్లాడట్లేదు, అది కావాలి స్క్రీన్కి. కానీ బయట సివిల్ లైఫ్లో నేను చెప్తున్నాను, అవసరమా? పిచ్చి వేషాలు వేసుకుని బొట్లు తీసేసి జుట్లు పిచ్చి జుట్లు పెట్టుకుని పాయింటెడ్ హీల్స్ వేసుకుని రోడ్డు మీద నడిస్తే ఎలా ఉంటుంది? అది సూటబుల్లా? అదే ఎట్లా ఉంటుంది రోడ్డు అనేది? బ్యాలెన్సింగ్ గా ఉండదు. ఇలా అనుకుంటే అనిపిస్తుంది రోడ్డు మీద అనిపించినా సరే మేమైతే వేసుకున్నాం, మేము నడుస్తున్నాం అంతే. అవును, వంకర టెంకరగా నడుస్తుంటే నాకు కాళ్ళు నొప్పులు పుడతాయి వాళ్ళని చూస్తుంటే. పాయింటెడ్ హీల్స్ వేసుకుంటారు. ఆ రోడ్ ఏమన్నా ఉండగా ప్లెయిన్ గా ఉంటుందా? గతుకులుగా ఉంటుంది. మరి ఏ కార్లోనో దేని మీద బైకుల మీద వెళ్ళేవాళ్ళు ఓకే, నడిచే వాళ్ళు ఎందుకు వేసుకోవాలి దాన్ని? పోనీ అక్కడికి నేను ఇంకా కుదించి చెప్తున్నాను. నేను రోడ్డు మీద అట్లా నడిచి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి? జుట్లు ఇలా ఎగరేసుకుంటూ పాయింటెడ్ హీల్స్ వేసుకుని, బెల్లీ పైకి టీషర్ట్ వేసుకొని, కింద ఇంకోటి ఏదో వేసుకుని అలా రోడ్డు మీద వెళ్ళే మేకప్ కాదు అది. అది కాదు అని వాళ్ళకి తెలియాలి. కానీ అన్నీ కూడా నేర్చేసుకోవాలి, అన్నీ చేసేయాలి, అన్నీ అనుభవించేయాలి అనే దాంట్లో ప్రతి ఒక్క తప్పు చేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు వద్దు అంటున్నారు, లివింగ్ రిలేషన్షిప్, కో లివింగ్, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, రకరకాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకొకటి తీసుకొచ్చారు. నేను చెప్పేది ఏంటి, వేరే సిటీస్లో ఎక్కడో ఉన్నాయి, మనకు తెలియదు. దరిద్రం, ఆ రోగాలు అక్కడ ఉన్నాయి. ఆ రోగం ఇప్పుడు మనకు కూడా వచ్చింది అనమాట. ఇదేదో బాగుంది. ఏంటంటే
చట్టబద్ధం అన్నట్టు. అంటే ఇప్పుడు అందరు చేసేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసి, ఇప్పుడు మొన్న అవేవో చట్టబద్ధాలు చేశారు కదా, అలాగే ఇదేదో ఒక పబ్బులో ఒక కల్చర్ లాగా వాళ్ళ బైక్ కానీ కారు కానీ వాళ్ళ వెహికల్ కీస్ అన్ని కూడా ఒక దాంట్లో వేసి చిట్టీలు తీస్తాం కదా, అట్లా కళ్ళు మూసుకుని ఒక తాళం తీస్తా, అది ఎవడి తాళం అయితే వాడి పెళ్ళాన్ని వీడు తీసుకెళ్ళాలి. ఇది ఏంటిది? వ్యభిచారమే కదా. అంతే కదా. మరి ఇప్పుడు దీనికన్నా నువ్వు ఎవరితోనన్నా 4 రోజులు ఎక్కడన్నా ఉంటే అది వేరే విషయం. పచ్చిగా నువ్వు ఒకరితో కాపురం చేస్తున్న అమ్మాయిని తీసుకెళ్ళడం, ఆ అమ్మాయి కూడా వెళ్తుంది, అలాగే వీడు వాడి పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళటం. దీన్ని ఏమని పేరు పెట్టాలి అని అంటే, ఎర్లీ మ్యాన్స్ ఆ స్టేజ్లో ఏమైందంటే ఎవరు ఏం తెలిసేది కాదు, వాళ్ళకి బట్టలు కూడా లేని స్టేజ్లో జంతువులతో సమానంగా అడవుల్లో తిరుగుతూ ఉండేవారు. తిరుగుతూ మనిషికి భగవంతుడు ఈ జ్ఞానం అనేది ఇచ్చాడు కాబట్టి, ఆలోచన శక్తి ఇచ్చాడు కాబట్టి, ఆ జ్ఞానంతో ఆలోచించటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే మెల్లగా వండుకుని తినడము, ఆకులు అవన్నీ కట్టుకోవడం దగ్గర నుంచి బట్టల తయారీ దాకా వాళ్ళు ఎదిగారు. ఎదిగి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం మనం కదా. అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పుకోవాలంటే, ఇప్పుడు దాన్ని వీళ్ళు అదే అయిపోయింది. ఇప్పుడు భూమి ఎప్పుడు గుండ్రంగా ఉంటుంది, ఆ దశ నుంచి ఇలా తిరుగుతూ మనం ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయాం కూడా. సో ఇంకా ఎంతో కాలం పట్టదు, మేబీ మనం చూడంలే కానీ అవన్నీ. ఎంతో కాలం అంటే భగవంతుడికి ఒక రోజుతో సమానం ఒక సంవత్సరం, మనకంటే ఇంత గడుస్తుంది. కానీ అలా మనకి కూడా చూడండి, పాత రోజుల్లో కాకుండా చాలా ఫాస్ట్గా డేస్ మూవ్ అయిపోతున్నాయి. ఎందుకనంటే రకరకాల వ్యాపకాలు వచ్చేసి టైం సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ కల్చర్ వచ్చింది. ఈ కల్చర్ వచ్చినప్పుడు వీళ్ళకి పిల్లలు ఎవరికి పుడుతున్నారు తెలుసా? వీళ్ళకి ఎప్పుడో ఒకసారి నువ్వు తాళాలు మార్చుకుని భార్యల్ని మార్చుకుని పంపించావు, వాడి భార్యతో నువ్వు ఉన్నావు. తర్వాత నీకు నీ వల్ల వాళ్ళకి పిల్లలు పుడుతున్నారా, వాడి వల్ల నీ భార్యకి పిల్లలు పుడుతున్నారా, నువ్వు తెలుసుకుంటున్నావా? నేను కెమెరా ముఖంగా పబ్లిక్కి యూత్కి చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏ తరం మారినా సరే భార్య ఇంకొకరితో మాట్లాడితే మగవాడు సహించడు, అలాగే భర్త ఇంకొకరితో మాట్లాడితే భార్య కూడా సహించదు. ఇదేంటంటే వివాహ బంధం. ఈ బంధాన్ని అలా అల్లుకుపోతూ ఉంటారనమాట. ఆ ప్రేమ కానీ ఆ బంధం కానీ నువ్వు నాకే సొంతం అనే భావాలు ఉంటాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఉన్నప్పుడు నీ భార్య ఇంకొకరితో పడుకుని నీకు పిల్లల్ని కంటుంటే నీకేం సిగ్గు లేదా? సిగ్గుగా అనిపించట్లేదా? యూత్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరిగితే, నెక్స్ట్ జరగబోతే కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి అంటున్నాను. కానీ ఇంకొకటేం కాదు, అందరూ చేయకపోవచ్చు, కానీ నీళ్ళు అనేది ఫస్ట్ ఒకళ్ళ కాళ్ళ కిందకి వస్తాయి, తర్వాత జారీ అందరి కాళ్ళ కిందకే వచ్చేస్తాయి. ఏంటి కాళ్ళ కింద చల్లగా ఉంది అని చూసుకుంటే ఎప్పటికే మన కాళ్ళు తడిచిపోయి ఉంటాయి. కాబట్టి ఆ నీళ్లు మన కాళ్ళ కిందకి రావడానికి కూడా ఎంతో కాలం పట్టదు. ఇలాంటి చెడు పోకడలు, చెడు లక్షణాలు మన వరకు తెచ్చుకోవద్దు, అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఎక్కడన్నా ఉంటే కూడా వాటిని ఖండించాలి. ఇప్పుడు ఆది మానవుడిలాగా అయిపోతున్నాం కదా మనం. సోషలిజం అని చెప్పి మనం ఎటు వెళ్తున్నాం? ఇప్పుడు సోషలిజం అయితే మనం సొసైటీ కోసం ఏదైనా మంచి కార్యక్రమం చేయండి. నేను యూత్కి చాలాసార్లు చెప్పాను ఏంటంటే, మీకు కష్టం కలిగినప్పుడు, మీకు బాధ కలిగినప్పుడు, మీకు ఏం చేయాలో తోచనప్పుడు, మీకు ఉద్యోగం లేనప్పుడు, లేకపోతే మీకు ఏ పని లేదు, ఏం చేయాలి అని అనుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఒక ఉపయోగపడే పని ఏదైనా మనం చేయగలమా అని మీరు ఆలోచనని పెంచుకోండి, ఆలోచించండి. ఆలోచనతోనే ఉంది డెవలప్మెంట్ ఏదైనా. ఆ ఆలోచించండి, క్రియేటివిటీని బయట పెట్టండి. మీ క్రియేటివిటీని బయటకు తీసి దాన్ని ఉపయోగించి చక్కగా ఏదైనా ఒక మంచి పని చేయగలరా? ఇప్పుడు ఏదేదో ఒక ఊళ్ళో పాత సామాన్లన్నీ కలిపి ఒక ఆర్మీకి సంబంధించిన ఏదో ట్రక్ ఏదో తయారు చేశాడు ఒక అబ్బాయి. అవునవును కదా, అవును. అన్ని వేస్ట్ మెటీరియల్ తో తయారు చేశాడు. అవును. మరి ఆ అబ్బాయిని అంటే అబ్బాయి మెకానికల్ ఇంజనీర్ ఏం కాదు, కానీ అంతటి క్రియేటివిటీ ఉన్నప్పుడు అతనికి ఏదైనా ఒక జాబ్ ఇవ్వచ్చు, ఒక ఫిట్టర్ గానైనా ఇవ్వచ్చు కదా, ఒక ఫ్యాక్టరీలో. అవును కదా, చాలా ఉన్నాయి కదా మన మెకానికల్ దానికి సంబంధించిన టాటా వాళ్ళే కావచ్చు, మన వైజాగ్ స్టీల్ ప్లాంటే కావచ్చు, ఎనీ ఎక్కడైనా సరే ఇలాంటి వాళ్ళు ఒక ఫిట్టర్గానైనా సరే జాబ్ సంపాదించగలుగుతారు. అసలు లేని దానికంటే ఫిట్టర్ జాబ్, క్లాస్ 4 జాబ్ కూడా చాలా బెటర్ కదా. అదే ఎందుకు అనుకోవాలి, ఇంకా పెద్దదే దొరకచ్చేమో అతని యొక్క మేధాశక్తికి. అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా
తెలివి ఉంటుంది, ఆలోచన ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. దాన్ని బయటకు తీయటం లేదు. తీయకుండా ఏదో చదివేసి ఏదో ఉద్యోగంలో జాయిన్ అయిపోయి కళ్ళకి కట్టలు వస్తూ కనిపిస్తూ ఉంటాయి డబ్బులు. వెంటనే పెళ్ళాల్ని మార్చుకునే స్థాయి వరకు ఏమైంది, ఎదగల దిగజారారు. అంటే మీరు డెవలప్ అవ్వలేదు, నాశనం అయ్యారు. అవుతున్నారు, అయిన వాళ్ళు అయ్యారు వేరే వేరే చోట్ల. మనం అవ్వకుండా ఉండాలి అని అంటే మన తెలివితేటల్ని, మన క్రియేటివిటీని, మన ఆలోచనల్ని ఎటు 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 ఉపయోగిస్తున్నాం. పెళ్ళాలని మార్చుకునే వైపు ఉపయోగిస్తున్నాం. పెళ్ళాన్ని మార్చుకుంటే ఏమవుతుంది, అది చీవునెత్తురు లేని ఏమంటారు చేతకానితనం అన్నమాట. మీరన్నది కరెక్టే. అంటే ఇప్పటికీ కూడా చాలా మంది ఉంటారు, నా భార్య నాకే సొంతం, నా భర్త నాకే సొంతం. కానీ కొంతమంది అంటే పరాయి స్త్రీల పైన వ్యామోహంతో మర్డర్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, చంపుతూ ఉన్నారు. భర్తలను చంపిన భార్యలు ఉన్నారు, భార్యలను చంపిన భర్తలు ఉన్నారు. ఈ చంపడం కన్నా ఇట్లా మార్చుకోవడమే బెస్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారేమో. మేబీ పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్ళాలని మార్చుకోవడం ఎందుకు? కావాలంటే బయటికి పోండి ఎక్కడికన్నా. నీ పెళ్ళాన్ని అడ్డు పంపించడం ఎందుకు? వాడి పెళ్ళాన్ని నువ్వు తెచ్చుకోవడం ఎందుకు? ఇంత గలీజ్ దందా ఇంకెక్కడన్నా ఉందా అసలు? ఇంత దీన్ని ఏమంటారంటే ఒక రొంపి, ఒక రొచ్చు, ఒక నీచమైనటువంటి దరిద్రం అన్నమాట. ఆది మానవులు అప్పట్లో వాళ్ళకి తెలియక రిలేషన్షిప్స్ ఫామ్ కాలేదు. ఆ తర్వాత మనం నాలెడ్జ్ ఇలా ఉండకూడదు అనేది జ్ఞానం లేని వాళ్ళకే తెలిసిందే. ఇంత స్థాయిలోకి వచ్చాము, ఇంత డెవలప్ అయ్యాము, మనిషి మేధాశక్తి అనంతం అని చెప్పే స్థాయికి మనం చేరుకున్న తర్వాత మీరు చేస్తున్న పని ఏంటి? ఆది మానవుడి కంటే కూడా నీచమైన పని. అంటే కొంతమంది క్వశ్చన్ చేస్తారు, ఇప్పుడు నా లైఫ్, నాది ఒక్క లైఫ్, నేను హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, నేను సుఖపడాలనుకుంటున్నాను, నాకు అక్కడ సుఖం దక్కుతుంది, అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగే వాళ్ళకి మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు అలాంటప్పుడు బయట చాలా దారులు ఉన్నాయి. ఒకటి భార్యను తెచ్చుకోవడం ఎందుకని నేను అడుగుతున్నా. ఇప్పుడు వాడి భార్య ఎందుకు నీకు అంటే కల్చర్, పబ్ కల్చర్, పబ్లో వెరైటీ కావాలి. ఇప్పుడు ఏవో దరిద్రాలని తింటారు, దరిద్రాలని తాగుతారు. తర్వాత ఇంకొకటి ఏంటి, నెక్స్ట్ ఇంకో దరిద్రాన్ని అనుభవించాలి. ఏదన్నా తిన్నాను తాగా ఇంకో దరిద్రం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అప్పటికప్పుడు ఎదురోడి పెళ్ళం వస్తుంది. భార్యాభర్తలు కలిసి పబ్బులకు వెళ్ళడమే ఒక దరిద్రము. మళ్ళీ వీళ్ళందరూ కలిసి వెళ్ళి మళ్ళీ పెళ్ళాలను మార్చుకోవడం అనేది నీచమైనటువంటి పరమ 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 దరిద్రం అన్నమాట. ఒక మురుగు గుంట, ఒక డ్రైనేజీ, ఇంకేమీ లేవు మనకి పోల్చడానికి. అంత నీచమైన స్థితికి దయచేసి దిగజారకండి. ఇంకా మనకి రాలేదని అనుకుందాం మన హైదరాబాద్కి కల్చరు. ఆ కల్చర్లోకి దిగజారకండి. ఆది మానవుడు అలా ఉండకూడదని ఇక్కడ వరకు మనల్ని డెవలప్ చేశాడు. ఇంత డెవలప్ అయ్యి మనం మళ్ళీ ఆ స్థితికి వెళ్దామా? ఆల్రెడీ సగం బట్టలే వేసుకుంటున్నాము. ఆది మానవులు కంప్లీట్గా వేసుకునేవారు కాదు. అవి కూడా తీసేద్దాం, కొద్ది రోజులు అయిన తర్వాత తీసేసి ఆ స్టేజ్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కదా, మరి వెళ్ళిపోయి మళ్ళీ జంతువులాగా ప్రవర్తిద్దాం. ఇప్పుడు ప్రవృత్తి మారిపోయింది. మృగాళ్ళు అని మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు కూడా మృగాల్లాగా తయారయ్యారు, చంపేసుకుంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆ స్టేజ్కి వచ్చేసారు, ఎర్లీ స్టేజ్కి వస్తున్నారు వీళ్ళు. తిరిగి మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడము, బట్టలు లేకుండా తిరగడము, ఎవరితో పడితే తిరగడం అనేది తెచ్చేస్తున్నారు అనమాట. ఈ కల్చర్ రివర్స్ వెళ్తున్నట్టుగానే అనిపిస్తుంది. అంతే కదా, భూమి ఎలా తిరుగుతూ ఉంటుంది. కానీ తిరిగినప్పుడు డెవలప్ ఇలా ఎక్కువ ఇక్కడి నుంచి ఇలా డెవలప్మెంట్ అనేది ఏ స్థాయికి తీసుకెళ్ళాలి అనేది ఆలోచించట్లేదు. మనం మళ్ళీ ఎర్లీ స్టేజ్కి రాళ్ళు కొట్టుకుని పొయ్యి వెలిగించుకుని జంతు మాంసాన్ని కాల్చుకుని తినే స్టేజ్కి వెళ్తారనమాట వీళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ అదేంటది ఐరన్ రాడ్లకి అవేవో గుచ్చి నిప్పుల మీద పెట్టి తింటున్నారు కదా. అవును, ఇప్పుడు వచ్చింది కదా కల్చరు. మరి అప్పుడు వాళ్ళు చేసిన పని అదే కదా. వాళ్ళకి ఏం పనిముట్లు లేకపోతే పుల్లలో ఏమైనా దొరికితే వాటికి జంతు మాంసాన్ని ఇలా గుచ్చి నిప్పుల మీద కాల్చుకుని అది తినేవారు. కబాబ్లు లాగా. ఇప్పుడు కబాబ్లు పేర్లు మార్చి. అదే ఎగ్జాక్ట్లీ మీరు అంటున్నట్టు మొత్తం రివర్స్ గానే వెళ్తోంది. కానీ దీనికి మనిషి ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర పెద్దవాళ్ళ వరకు అందరూ ఆలోచించాలి. అమ్మో మనకు ఆ స్టేజ్ వద్దు. ఎన్ని సంపాదించాం ఉదయ మనం, ఎన్ని సంపాదించాము, ఎన్ని నేర్చుకున్నాం, ఎన్ని లగ్జరీలు, ఎన్ని సుఖాలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని ఉన్నప్పుడు మనము తిరిగి మళ్ళీ ఆ కూపంలోకి వెళదామని అనుకుంటారా? కావాలా ఆ లైఫ్? ఇంత డెవలప్ సాధించినందుకు దాన్ని ఉపయోగించుకుని మనము మంచి స్థాయిలో ఉండాలనేది నేర్చుకోవాలి. ఈ దిగజారుడు కల్చర్స్ మనకెందుకు? కరెక్ట్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. And don't forget to subscribe to iDream. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.